మూడు మున్సిపాలిటీలు మూర్జింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట్ కొత్తగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల నగారం ముగింది. మేము ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇచ్చేటువంటి హక్కు మాకుంది. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏ ఊరు ఇచ్చిందా? మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, మళ్ళీ రోజు 3500 ఇండ్లు మొదటి దఫా, మళ్ళీ రెండో దఫా మళ్ళీ 3500 ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి, ఆనాడు ఇందిరమ్మని ఇచ్చినటువంటి ఇండ్లు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అమ్మ పేరుతో ప్రతి ఊర్లో ప్రతి ఇల్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ గ్రామంలో కూడా ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలే. కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇందిరమ్మను గుర్తు చేసుకునే విధంగా ప్రతి గ్రామంలో మన మేడ్చల్ నియోజకవర్గంలో 3500 ఇల్లు, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలలోనే చాలా ఇల్లు వచ్చినాయి. ఇంకా రెండో దఫా కూడా ఇల్లు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా అప్పుల పాలైనటువంటి తెలంగాణను ఒకవైపు అప్పులు కట్టుకుంటా, మిత్తిలు కట్టుకుంటా, మళ్ళీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాయి. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంతకుముందు సుధీరాన్ని చెప్పినట్టుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆనాడు 10 సంవత్సరాలు డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి లోన్ ఇచ్చిన పాపన పోలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి చోట ప్రతి డ్వాక్రా గ్రూప్ మహిళలకు మిత్తి లేని రుణాలు ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ. అది ఇన్ని రకాలుగా సన్నబియ్యం, ఈరోజు ప్రతి పేదవాడు సన్నబియ్యం తింటుండంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత కాదా? దేశం లెక్క లేని విధంగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తుంది. ఇక ఈరోజు ఎన్నికల సందర్భంగా మా మేడ్చల్ నియోజకవర్గానికి పట్టినటువంటి శని ఆ మల్లారెడ్డి ఒక హీరో, ఒక లీడర్ అంటే అందరూ కూడా ప్రజలు ఒక హీరోగా చూస్తారు, అంటే ఒక మంచి కార్యక్రమాలు హీరోగా చూస్తారు. కానీ మల్లారెడ్డి చేసేటువంటి కామెడీ ఒక సినిమాలో జోకర్ లాగా మరి చేస్తూ ఆయన ఇది ఇచ్చినా అది ఇచ్చినా అంటాడు. ఆయనకు రెండే వచ్చు, ఒకటేమో టికెట్ కొనుక్కోవచ్చు, ఓటు కొనుక్కోవచ్చు. ప్రజలకు చేసేది ఏమీ తెలియదు ఆయనకి. ఏదైనా కొనుక్కుంటాడు ఆయన, ఎందుకంటే ఆయన నాయకుడు కాదు, లీడర్ కాదు, లేకపోతే సేవ చేసేవాడు కాదు. కాబట్టి కొనుక్కోవడానికి ఈరోజు వాళ్ళ క్యాడర్ అందరూ కూడా అదేవిధంగా సమాయత్తం చేస్తుండు. మీరు డబ్బులు రెడీ పెట్టుకోండి, ఓట్లు కొనుక్కోవాలి మనం, నేను అట్లనే కొనుక్కున్న ఓట్లు, నేను టికెట్ కూడా అట్లనే తెచ్చుకున్నా. ఆయన ఓపెన్గా చెప్తాడు, ఏది చెప్పినా. ఆయన ఎవరో ఒక నిజాయితీ ఉంది. ఆయన ఏం చేసినా ఏం నిజాయితీ అంటే ఆయన కొనుక్కునేదే చెప్తాడు, నేను ఓటు కొనుక్కున్నా, సీటు కొనుక్కున్నా అని చెప్తాడు. మరి మల్లారెడ్డి గారు చెప్పేటువంటి మాటలు విన్నారు, అందరికీ ఆయన చూడంగానే నవ్వుకుంటారు. నవ్వుకోగానే ఆయన ఏమనుకుంటాడంటే ప్రజలందరూ న్యాయపడి అనుకుంటున్నారు, ఆయనను ఆల్రెడీ చిత్కరించారు. మరి తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మా ప్రాంత ప్రజలు, ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజలు చాలా చైతన్యవంతులు. మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజలు కూడా గుర్తించాలి. ఇక్కడ నిలబడ్డటువంటి 68 డివిజన్లలో 65 మంది కౌన్సిలర్లు నిలబడ్డారు. రేపు కౌన్సిలర్లు నిలబడాలని అందరూ చైర్మన్ అవుతారు. మరి మీరు పనిచేసేటువంటి పార్టీకి, ప్రభుత్వానికి ఇక్కడ మీ బస్సులో పని జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ను చేతి గుర్తుకు మీరు ఓటేసి గెలిపిస్తేనే మీ పనులు జరుగుతాయి. కానీ మీరు ఇత్తొకటి పెట్టి తుమ్మ చెట్టు పెట్టి పళ్ళు గాయమంటే గాయదు. బీఆర్ఎస్కో బీజేపీకో ఓటేసి మరి మాకు సంక్షేమ కార్యక్రమాలు రావాలి, మాకు మంచి జరగాలంటే ఆ విధంగా జరిగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టంలో పోతుంది. మేము అందరూ ఏమనుకుంటారు అంటే మల్లారెడ్డి ఏదో తిరుగుతుండో చాలా అడ్వాన్స్గా ఉంటుంది, తప్పది. కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ఉంటుంది, అందరం కలుపుకొని పోతాం. అది ప్రాంతీయ పార్టీ, కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, అందరితో మాట్లాడి అందరినీ కలుపుకునేటువంటి పార్టీ. అక్కడ ఎల్లంపేటలో శరత్ చంద్రారెడ్డి గారిని ఇన్ఛార్జిగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మహేష్ గౌడ్ బ్లాక్ అధ్యక్షుని అక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఇక్కడ అలియాబాద్కి వచ్చేవరకల్లా రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైపాల్ రెడ్డి గారిని, మరి మూడింతలపల్లికి 2 మేయర్లను, ఒకటేమో బోడుపల్లి మేయర్ అజయ్ యాదవ్ను, ఒకటికేమో అమర్ సింగ్ ఫిర్జాద్ కూడా మేయర్ను. వీళ్ళని ఖచ్చితంగా ఒక అనుభవం ఉండి ప్రజల మధ్యన పని చేసి అనుభవం ఉన్నటువంటి నాయకులను మేము ఇన్ఛార్జిగా నియమించి, మరి ఇక్కడ సుధీర్ అన్న కానీ, జంగయ్య యాదవ్ కానీ, హరివర్ధన్ రెడ్డి కానీ, ఇంకా కొంతమంది సీనియర్ నాయకులందరినీ మేమందరం కూడా ప్రతి ప్రాంతం తెలిసినటువంటి ప్రాంతం, మేము అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం. సుధీర్ అన్న ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో ప్రజలకు కూడా తెలుసు. మేము ఆనాడు నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి అంతకుముందు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి, ప్లాట్లు ఇచ్చి,
భూములు ఇచ్చి కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో పాల్పంచుకున్నటువంటి నాయకులం కాబట్టి మేము చెప్పేటువంటి మాట ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. కమీడియన్గా చెప్పేటువంటి మల్లారెడ్డి మాటలు ఎవరు విశ్వసించే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే సంక్షేమ కార్యక్రమాల బస్సులకు చేరుతాయని సందర్భంగా తెలియజేస్తాం.